హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నరేష్ ఫ్రమ్ బలరాం ఫుట్వేర్, బంజారాస్, హైదరాబాద్. చాలా మంది బలరాం ఫుట్వేర్ అనుకోగానే ఏమనుకుంటారు అంటే బంజారాస్ లో షాప్ అనగానే చాలా పెద్ద షాప్ అనుకుంటారండి. చాలా పెద్ద షాపు, ఆడికి వెళ్తే రేట్ ఎట్టుంటాయో ఏముంటాయో అనుకుంటారు. కానీ మన లైఫ్ స్టార్ట్ అయ్యింది రోడ్ నెంబర్ 10 లో అండి. రోడ్ నెంబర్ 10 లో చిన్న షాపు. అసలు మీరు బిలీవ్ చేయరు, మా నాన్నగారు 2002 లో చనిపోయారు అనమాట. అది మా నాన్నగారి ఫోటో. అది ఆయన పేరు మీదనే బలరాం ఫుట్వేర్ అని పెట్టిన షాపు. ఇది వచ్చేసి మా గురుగారు రవిదాస్ మహారాజ్ ఆయన పేరు. అయితే 2002 లో అది నేను ఎందుకు ఫిక్స్ చేసుకున్నా అంటే, చిన్నప్పుడు స్కూల్లోకి పోయి చదువుకో అంటే అవగాహన లేక స్కూల్ మానేసి, అప్పుడు ఏంటంటే కొద్దిగా ఆర్థిక పరిస్థితులు బాగలేక చదువుకోవడం జరగలేదు. అయితే మా నాన్నగారి పక్కన చిన్న షాప్ ఉండే. మా నాన్నది చిన్న షాప్ అంటే చాలా చిన్న షాప్ అండి. ఫుట్పాత్ పైన ఆల్మోస్ట్ 2 సంచుల బ్యాగులు ఉండే అంతే మా నాన్నగారి దగ్గర. అది చిన్న షాప్ మాది. అయితే మా నాన్నగారి ఇక్కడ వచ్చి దాదాపు 50 years అయ్యింది. అయితే ఏంటంటే అప్పటి నుంచి చింతలపూసలో మా షాప్ ఉండే ఒకటి. అది అయిన తర్వాత ఏంటంటే రోడ్ నెంబర్ 10 లో షాప్ అనేది చిన్న పెట్టుకున్నాం ఫుట్పాత్ పైన. అది బతుకుదేరు కోసము ఎప్పటికప్పుడు చేసుకొని తినేంత చిన్న స్థాయిలో ఉన్నమాట. 2000 లో షాప్ మాది. అది అంతకు ముందుకు ఏంటంటే 2000 అంటే నాకు తెలిసినప్పుడు ఏంటంటే 94, 95 లా స్కూల్ మానేయడం జరిగింది. ఆ జరిగిన తర్వాత మనకు చేసేవారు లేక, మన ఆర్థిక పరిస్థితులు బాగలేక, మనకు చదువుకుంటే ఇది అని చెప్పటం లేక చిన్న షాపు. అయితే మా నాన్నగారి పక్కన వెళ్ళి కూర్చున్నప్పుడు నేను షూ పాలిష్ అవి ఇవి మా నాన్నగారు హెల్ప్ చేస్తున్నాడు అన్నమాట. పోయి నేను హెల్ప్ చేసే క్రమంలో ఏమైందంటే 2002 లో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయినప్పుడు మా నాన్నగారు నాకు ఇచ్చిన ఆస్తి ఏం తెలుసా, ఇల్లు అవన్నీ సమకూర్చిన బాగానే, అవేం లేదు. పర్సనల్ గా మేము తినడానికి మాకు ఏం లేకుండే అండి. 2 బస్తాల బ్యాగులు, ఆ బ్యాగ్ లో ఒక చెప్పులే, ఒక ఏంటంటే సామాన్లు. మేమేంటంటే కులవృత్తి మాది ఇదే, చెప్పుల షాప్ మాది. చిన్నప్పటి నుంచి కూడా పాత చెప్పులు కుట్టడం మా కులవృత్తి. అయితే ఆ కులవృత్తి గురించి వర్క్ చేయడం జరుగుతుండే. అయితే మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఏదున్నా బలరాం ఫుట్వేర్ అన్న పేరు కూడా లేదు షాప్ కి. జస్ట్ చెప్పులు కుట్టడం చూస్తుండే చిన్నప్పుడు. అయితే అదే ఫుట్పాత్ పైన, చిన్న ఫుట్పాత్ మీద జాగుంటున్నాను అనమాట. ఆ సంచులో చెప్పులు తీసుకొని, ఆ సామాన్ తీసుకొని, ఇంకేదంటే ఒక ఆటో డ్రైవర్ అన్నలు కానివ్వండి, లేకపోతే మామూలుగా లేబర్లు కానివ్వండి, ఇలా చిన్న చిన్న వాళ్ళు వస్తున్నాయి మన దగ్గర చెప్పులు కుట్టించుకోవడానికి. అయితే చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే పని మీద ఆసక్తి ఎక్కువ అనమాట. ఎందుకంటే మా నాన్నగారు చూపించిన ఒక పని, ఆ పని మనము ఏ విధంగా చేయాలా అన్నదే ఒక 5-6 ఆయన పక్క కూర్చోడం అంతే. నేను ఏం లేదు, కూర్చున్నప్పుడు అయితే చిన్నపిల్లలాగా అటు తిరగడం, రావడం, కూర్చోవడం, వర్క్ చేయడము, ఇది నా పని. అంతలో మా నాన్నగారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పుడు ఏదన్నా సరే 2002 లా నేను చాలా చిన్నోడిని. అప్పుడు మనకు బ్యాక్ సపోర్ట్ ఇది లేదు. ఏదున్నా కులవృత్తి, ఆ కుట్టే సూది, ఒక దారము, పాలిష్ డబ్బలు, గమ్ము డబ్బలు ఇవే ఉండే. అయితే అలా జరిగిన ప్రస్తావనలో మా ఇంటికి ఆదరణ ఎవరు లేకుండే, నేనే ఉండే, మా అన్నగారు కూడా ఉండే. ఇక వాళ్ళు నేను చేసుకుంటేనే అప్పుడు గడిచేది. ఇంత డబ్బు లేదు అప్పుడు, ఇంత ఇది లేదు. అయితే ఆ క్రమంలో ఏం జరిగిందంటే అండి, మనకు కొద్దిగా ఫేస్బుక్ లో కొద్దిగా చాలా టచ్ ఉంటుండే అనమాట. అయితే ఫేస్బుక్ లో ఫోటోలను అప్లోడ్ చేస్తుండే బాగా నేను. అప్పుడు ఏంటంటే చిన్న ఫోన్, అప్పుడు ఈ ఫోన్ కూడా లేవు. ఈ ఫోన్లు మనకు తెలిసేప్పుడు 2015, 14 నుంచి స్టార్ట్ అయిన ఫోన్లు కూడా ఇవి. అయితే ఫేస్బుక్ లో ఏంటంటే ఏ ఊరికి పోయినా, ఎడికి పోయినా ఫోటోలు పెట్టడము. ఇంకోటి ఏంటంటే ఒక పేరు అనేది బాగా సంపాదించుకున్నాండి. ఏదైనా వర్క్ చేసినప్పుడు, కస్టమర్ వచ్చి మన దగ్గర కూర్చున్నప్పుడు ఎవరైనా మంచిగా మాట్లాడితే ఇంకా వాళ్ళకి ఏంటంటే ఏదో చిన్న చెప్పు అయిపోయిందని వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆ చెప్పులు మంచి కుట్టి, దాన్ని మంచి పాలిష్ చేసి, కస్టమర్ తో మంచి 4 మాటలు మాట్లాడి, ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే అరే నువ్వు స్వయం కృషిలా చిరంజీవిలాగా మంచి ఎదుగుతావు అది ఇది అన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అనేది వచ్చింది మనకి. అయితే ఇంకా ఆ క్రమంలో ఏంటంటే ఫేస్బుక్ లో ఫోటోలు అప్లోడ్ చేయడము అది ఇది ఉండే. తర్వాత ఏంటంటే మా తమ్ముడికి బాగా చదివించుకున్నాం మనము. తమ్ముడు ఏం చేసిందంటే గూగుల్లో నా పని చూసి మా తమ్ముడు ఏం చేసిందంటే గూగుల్లో బలరాం ఫుట్వేర్ అని పేరు, ఇద్దరం కూర్చొని మాట్లాడే ఏం చేసిందంటే గూగుల్లో రాసిందనమాట. బలరాం ఫుట్వేర్ అనేది ఒక యాప్ లో డౌన్లోడ్ చేస్తే కస్టమర్స్, అప్పుడు స్టార్టింగ్ ఇంకా లైఫ్ అంటే ఏంటో తెలిసే టైంలోనే మనం చాలా కష్టపడము. చిన్నప్పటి నుంచి కష్టపడే క్రమంలో ఏమైందంటే ప్రతి ఒక్కరు వచ్చి రివ్యూ రాస్తున్నాయి మనకి. అయితే ఆ రివ్యూ అడుగుదామంటే కూడా నాకు రాకుండా, ఎట్లా అడుగుదామో నాకు తెలియకుండా అనమాట. ఒక రివ్యూ రాయండి సార్ అని చెప్తే వాళ్ళు పక్కన కూర్చొని వర్క్ చూసి రివ్యూ రాసి, ఓకేనా, రివ్యూ రాసుకుంటూ అలా గడుస్తున్న సమయంలో ఏం జరిగిందంటే చాలా అడుగుతారు అనమాట. నరేష్ గారు మీకు ఐడియా ఎవరు ఇచ్చారు, మీరు ఇంత యూట్యూబ్ లో ఇంత సబ్స్క్రైబర్ మీకు ఎట్లా వచ్చారు అడుగుతారు చాలా మంది. అయితే ఏం లేదు సార్, నేను ఏం లేదు, జస్ట్ గూగుల్, మనప్పుడు యూట్యూబ్ మనం ఏం చేస్తే ఫేస్బుక్ లో ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఫొటోస్ పెట్టడము, అది చేయడము, ఇది చేయడము, అలా స్టార్ట్ అయింది నా లైఫ్. అలా స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే ఇంకా అంతట్లో ఒక రోజు ఇక పెద్ద ఫోన్, అప్పుడే స్మార్ట్ ఫోన్ అప్పుడే ఎంటర్ అవుతుంది అనమాట 14, 15 లో. అప్పుడు స్మార్ట్ ఫోన్ తీసుకుని ఏం చేసిన అంటే యూట్యూబ్ అనేది ఆన్ చేసిన.
యూట్యూబ్ అనేది ఒక రోజు ఏదో ఒత్తుకుంటుంటే అది ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది. ఆన్ అయిపోయిన తర్వాత ఏమైందంటే అప్పుడు ఈ ఒక షూ కస్టమర్ మన షూ తీసుకొస్తుంది అనమాట. షూ తీసుకొచ్చినప్పుడు అది ఎట్లాంటి క్రిటికల్ పొజిషన్ లో ఉంటుండే అంటే ఈ రోజు నాకు పేరు రావడానికి రీజన్ ఏంది అంటే నా పనిలో నేను చేసే ఒకటి ఇదనమాట. ఇప్పుడు సపోజ్ ఇది 10,000 రూపాయల షూ ఉంది ఒక కస్టమర్ది. ఈ కస్టమర్ షూ ఉన్నప్పుడు ఏంటంటే కుక్కర్ వేస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కుక్కర్ కొరకడం కానివ్వండి, ఏదో సైలెన్స్ కాలిపోవడం కానివ్వండి, ఏదో వర్క్ అయినప్పుడు మనం ఏం చేస్తున్నా అంటే దీన్ని ఇలా చేయాలి. ఇప్పుడు అన్నదే ఇది అయితే అక్కడ ఏమైతుందంటే ఒక డ్రైవర్ అన్న మన దగ్గరకు వస్తుండే, వచ్చి మన పని చేయించుకుంటుండే, అరే ఇంత మంచి చేస్తుండే అని చెప్పేసి ఆ డ్రైవర్ అన్న పోయి వాళ్ళ సార్తో చెప్తుండే, సార్ జరిగిపోయింది కదా సార్, అక్కడ చిన్న షాప్ ఉంది అక్కడికి వెళ్దాం వర్క్ బాగా చేస్తారన్న ఒక మాట చెప్తుండే. చెప్పినప్పుడు అదేంటంటే ఒక ప్రెస్టేజ్ విషయం అన్నమాట. ఇంకా అది ఆ ఒక కస్టమర్ వెళ్ళి వాళ్ళ సార్ని తీసుకొచ్చి మనకు షూ ఇచ్చినప్పుడు మనం దాన్ని చేస్తేనే ఇప్పుడు ఆ మనిషికి వాల్యూ అనమాట. ఇదే మన కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి. ఎవరు చేయని పని మనం చేయాలి. అదే మనని ఈ రోజు ఈ పొజిషన్ లో పెట్టింది. బలరాం ఫుట్వేర్ అనేది ఒక బ్రాండ్ అయ్యింది. యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఒక రేంజ్ వెళ్ళిపోయిందండి మన ఛానల్. అయితే మనం ఏం చేస్తున్నా అంటే ఈ ఒక వర్క్ అనేది ఒకసారి మనకి ఇచ్చేసినప్పుడు ఆ వర్క్ చేసినప్పుడు మనకు అంత అవగాహన ఉండకుండా అనమాట. ఇది యూట్యూబ్ ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని మనకి ఏం లేకపోతుండే. అయితే ఏంటంటే ఇంకా అలా క్రమంలో ఏంటంటే కొంతమంది మీలాంటి వాళ్ళు నా వర్క్ చూసినప్పుడు, నా ప్రతిభ చూసినప్పుడు రివ్యూ రాశారు అనమాట. రివ్యూలు ఏం రాశారు, మీ షాప్ పేరు బలరాం ఫుట్వేర్. మా నాన్న అంటే నాకు చాలా ప్రాణము. బలరాం ఫుట్వేర్ అనే పేరు పెట్టుకున్నా. ఆ పేరు ద్వారా ఏమైందంటే ఇంకా మనము అది చేయడం జరిగినప్పుడు కొంతమంది రివ్యూ రాయడం అంటే 10 మంది 20 మంది 50 మంది అట్లా రివ్యూలు రాస్తుంటే అసలు దాదాపు ఈ ఫీల్డ్ లో నాకు వచ్చి 25 ఇయర్స్. అంతకు ముందుకి ఏంటంటే 2000 ముందు నుంచే నేను ఈ ఫీల్డ్ లో ఉన్నా. 2002లో మా నాన్న చనిపోయిన తర్వాత ఈ ఒక షాప్ అనేది ఇలా బలరాం ఫుట్వేర్ ఇలా చేయొచ్చు అన్న దీంతోని ఇప్పుడు ఏంటంటే కొంతమందికి రివ్యూస్ అనమాట. ఎట్లా అంటే రోడ్ పక్కన షాప్, చిన్న షాప్, ఏదో సార్ వచ్చి కూర్చొని 4 మంచి మాటలు మాట్లాడితే ఆ ఒక మాటలకే ఉప్పి తప్పిపోయటం నేను. అంటే మంచి చేస్తున్నావు ఆ ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఎంత ఈ రోజు ఈ స్థాయిలో పెట్టిందంటే నా పనికి టాలెంట్ అది. ఆ పని ఉంది కాబట్టి ఈ రోజు బలరాం ఫుట్వేర్ అనేది తెలియని వాళ్ళు ఎవరు లేరు. మాక్సిమం అందరికి తెలుసుకోవాలని నేను ఇప్పటికి చెప్తలేదు మాట. నేనేమంటున్నానంటే యూట్యూబ్ వచ్చినందుకే, యూట్యూబ్ ద్వారా మీరందరూ నాకు పరిచయం అయ్యారు, ఇన్స్టా ద్వారా మీరు నాకు పరిచయం అయ్యారు. ఇవి ఈ రోజు మీ అందరికి కలిపిందంటే యూట్యూబ్. ఇది ఈ రోజు ఏంటంటే ఒకసారి మనకు రివ్యూ రాసిపోయారు. అలా 50 మంది 100 మంది దాకా రీచ్ అయ్యారు యూట్యూబ్ లో రాయడం. అంతట్లో ఏమైపోయిందంటే ఆ రోడ్ సైడ్ షాప్ అనేది మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీయేస్తుంటే మనది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఆలోచన విధానం గొప్పగా ఉంటుండే అనమాట. కానీ కొద్దిగా మెచ్చుకుంటుండే. ఎందుకంటే సపోర్ట్ లేకపోయినా కూడా ఏదైనా స్వయం కృషితోని ఎదగాలనేది చాలా మంది వచ్చి చిరంజీవిలాగా అన్నప్పుడు అదొకటి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అనమాట. అట్లా అనేదే ఈ రోజు ఆయనతో పోల్చుకున్నంత పెద్దోని కాదు, అది ఇంపాసిబుల్. ఆయనతో మనం కంపేర్ చేయలేము. ఎందుకంటే ఒక చిన్న మాట, ఆయన ఒక స్వయం కృషి సినిమా తీసేది కదా. అట్లా ఇప్పుడు ఒకసారి వచ్చి మన దగ్గర కూర్చొని మంచి పాలిష్ చేయడం కానివ్వండి, కుట్టనివ్వడం కానివ్వండి, నన్ను చూసినప్పుడు మెచ్చుకుంటున్నమాట. ఎంకరేజ్మెంట్ లా ఉంటుండే నాకు అది. అయితే ఇంకేంటంటే సార్లు కూడా ఏంటంటే చాలా మంది డ్రైవర్లు అన్నలు పోయి అలా సార్ చెప్పడం, ఆ సార్ షూ తీసుకొచ్చి ఇవ్వడము, వాళ్ళు ఎవరు చేశారు అని చెప్పేసి వాళ్ళు వచ్చి నన్ను పర్సనల్ గా రివ్యూలు రాయడం. ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే రివ్యూలు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే గూగుల్లో రివ్యూస్. నా దగ్గర ఎన్నైతే రివ్యూస్ ఉన్నాయండి అన్ని జెన్యూన్ రివ్యూస్. అవి ప్రతి ఒక్కళ్ళు నా పని చూసి రివ్యూ రాసిన వాళ్ళందరూ. అయితే ఒక రోజు ఏమైందంటే నేను రోడ్ నెంబర్ 10లో చిన్న షాప్ అనమాట. ఒకసారి ఏంటంటే నా రివ్యూ చూసి రేంజ్ రోవర్ కార్ లో వచ్చిండు. రేంజ్ రోవర్ కార్ లో వచ్చి అటు సైడ్ సార్ నించుండు, ఇటు సైడ్ నా చిన్న షాప్ ఉంది, చిన్నది టెంట్, పెద్ద షాప్ కూడా కాదు టెంట్. తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత చిన్న బాక్స్ లాంటిది పెట్టినా, నేను చిన్న డబ్బా లాంటిది పెట్టినా. అయితే సార్ కూడా ఏమన్నారంటే నా దగ్గరకు వచ్చారు, నరేష్ గారు ఇక్కడ మీ షాప్ నా ఫోన్ నంబర్ అప్పుడు అది ఎవరు ఇచ్చిరట సార్కి. అయితే నరేష్ గారు ఇక్కడ రోడ్ నెంబర్ 10లో నించున్నా, మీ షాప్ ఎక్కడని అడిగారు. నేను సార్ ఇక్కడ ఉంది సార్ షాప్ అంటే సార్ ఏం చేశారంటే షాక్ అయిపోయారు ఒకటిసారి. అరే పేరు చూస్తేనేమో ఇంత పెద్ద ఉంది బలరాం ఫుట్వేర్ అని, గూగుల్ ఇంత మంచి రివ్యూస్ ఉన్నాయి, నీ షాప్ ఏందా ఇంత చిన్న ఉంది అని అడిగాడు సారు. అయితే సార్ ఏం చేశారంటే నా దగ్గర షూ తీసుకొచ్చారు, ఒక షూ తీసుకొచ్చారు నా దగ్గరికి. తీసుకొచ్చి సార్ ఏంటంటే చాలా పెద్ద మనిషి అనమాట, నా రివ్యూ చూసి సార్ దగ్గర షూ తీసుకొచ్చారు. తెచ్చినాక సార్ ఏమన్నారంటే నరేష్ గారు ఈ షూ రిపేర్ చేయాలి, మీతో అవుతుందని అడిగారు. అయితే నేను సార్ చేద్దాం సార్ అన్న. సార్ ఏమన్నారంటే నన్ను ఆ చిన్న ఫుట్పాత్ మీద షాప్ ని చూసి ఇద్దామంటే సార్ భయపడ్డారు. ఎందుకంటే ఆ షూ కాస్ట్ వచ్చి దాదాపు 30-35 రూపాయల షూ అంట. అయితే సార్ ఒక మాట అయిపోయింది నాకేమన్నాడు తెలుసా, నరేష్ గారు మీతోనైతే మీరు చెయ్యండి, మీతో కాకపోతే డబ్బులు చెల్లిపోతా కానీ అయితేనే చెయ్యండి మీరు, లేకపోతే అని చెప్పారు. నేనేమన్నప్పుడు అంటే ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ, ఇంకా చెయ్యాలి, ఈ వర్క్ అనేది చెయ్యాలి,
సరే సార్ ఒక మంచి చేయండి, నాకు ఒక 2 hours టైం ఇవ్వండి, మీరు వెళ్ళిరండి, వెళ్ళొచ్చినాక ఈ వర్క్ ఎట్లయిందో చూసి నాకు చెప్పండి సార్ అని చెప్పిన తర్వాత సార్ 2 hours టైం తీసుకోరు, 2 hours వచ్చారు సార్. ఇంకా ఆ వర్క్ చూసిన తర్వాత సార్ బిలీవ్ చేయలేదు అసలు. నరేష్ ఇది నువ్వే చేసినావు అని అడిగారు. సార్ నేనే చేసా సార్ అని చెప్పిన. సార్ ఏమన్నారంటే, ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని నువ్వు ఇట్లా ఈడ ఉండే పొజిషన్ కాదు నీది, నువ్వు ఏడో ఉండాలి అని చెప్పారు. అయితే సార్ ఒక మాట చెప్పిన, సార్ ఒక రివ్యూ రాయండి సార్ అని చెప్పిన. నరేష్ ఎంత మాట నరేష్ రాసా చెప్పి సార్ మంచి రివ్యూ రాశారు. ఆ రోజు నుంచి రివ్యూలు రాయడం అనేది ఒకటి ఇదైపోయింది. 2017, 18, 19, 20 ఈ విధంలో మనకు కొద్ది పికప్ అనుకున్న టైంలో కరోనా వచ్చింది. కరోనా రాగానే ఏమైపోయింది, అప్పుడు ఒకటేసారి ఇంకా అక్కడ షాప్ అనేది చిన్నగా అయిపోయింది. కస్టమర్స్ అనేది విపరీతంగా పెరిగిపోయారండి. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, బిలీవ్ చేయలే ఆ రేంజ్ లో కస్టమర్స్ వస్తారు, అంతమంది ఆదరిస్తారు అని అసలు అనుకోలే. బంజారాస్ వరకే తెలిసిన నా షాపు ఈ రోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎక్కడెక్కడి కస్టమర్స్ ఎంతో మంది మీరు చెప్తున్న మాట, అసలు ఆ కస్టమర్స్ వచ్చి షాప్ దగ్గర కూడా అసలు ఏంటంటే నేనేమంటా అండి, నేను మాట్లాడొద్దు, నా వర్క్ మాట్లాడాలి, ఇది నా కాన్సెప్ట్. అసలు ఎవరైనా బిలీవ్ చేయలే, ఒక చెప్పుల వీడియో ఇంత దాకా వెళ్తుంది అని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఆ ఒక స్థాయిలో కూర్చుందండి ఇలా వీడియో అయితే, మామూలుగా కాదు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే ప్రతి ఒక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్ కానివ్వండి, సబ్స్క్రైబర్లు మీరు చూస్తారు కాబట్టే, నా వర్క్ ప్రతిభ మీకు తెలుసు కాబట్టే ఈ రోజు బలరాం ఫుట్వేర్ అని జస్ట్ గూగుల్లో టైప్ చేస్తే సార్ బలరాం ఫుట్వేర్ వస్తుంది. లేకపోతే షూ బెస్ట్ సర్వీస్ అంటే నా షాపే కనిపిస్తుందండి. ఎందుకంటే ఎవరు చేయని పని నేను చేయాలి అన్న నా ఒక్క కళ ఈ రోజు నన్ను ఈ స్థాయిలో పెట్టింది. ఎవరైనా సరే వర్క్ అనేది ఇష్టంతో చేసినప్పుడు ఏ పనిలోనే సక్సెస్ ఉంటుందండి. ఇది 100 కాదు 200% నమ్మే వ్యక్తిని నేను. ఈ రోజు ఏంటంటే చాలా మంది, నేనేంటంటే 2009లో అయ్యప్ప మాలేసుకున్నప్పుడు ఏమైందంటే ఆ రోజు జీరో అంటే జీరో కాదు, చిన్నప్పటి నుంచి డబ్బుల కొదువ లేదు. ఎందుకంటే కష్టపడే మనిషి నేను చిన్నప్పటి నుంచి కూడా. ఏ రోజు ఎవరి మీద సరే ఆధారపడ్డది కాదు, ఎవరిని పడినోని కాదు. ఏదైనా సరే ఏదో మితి డబ్బులు ఇవ్వడము అందరి రొటీన్ కామనే. కానీ కష్టాన్ని నమ్ముకుంటే ప్రతిఫలం ఉంటది అన్నదానికి ఈ రోజు మీరు నాకు ఇచ్చే సపోర్ట్. ఈ రోజు నేను ఈ వీడియో రీజన్ ఏంటంటే, దాదాపుగా 2 నెలలైందండి. ఆ 2009లో నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నా. ఆ మాల వేసుకున్న విషయం అండి నా లైఫ్ తిరిగిపోయింది. అది దేవుడు ఉన్నాడు లేడని కాదు, మన మనసే మన దేవుడు అని నమ్మే మనిషిని నేను. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి ఆ 2010లో ఏదైతే షాప్ పెట్టినామో, అక్కడ చిన్న షాప్ ఉండేనో నాది, అది ఏమైపోయిందంటే కరోనా తర్వాత ఆ కస్టమర్ల తాగిడి తట్టుకోలేకపోయినా నేను. ఈ రోజు నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక 100 ఛానల్స్ వచ్చినాయండి యూట్యూబ్ లో, చెప్పుల షాపులు కానివ్వండి, ఏదన్నా సరే ఏదైనా షాప్ లో ఇంత వస్తుంది అంటే చాలా ప్రౌడ్ ఫీల్ అయితే నేను. అంతలోపు ఎవ్వరు పెట్టలేదండి చెప్పుల వీడియోస్. పెద్ద షోరూమ్ వాళ్ళు కూడా పెట్టలేదు. ఈ రోజు చాలా పెద్ద షోరూమ్ వాళ్ళు కూడా నన్ను స్టేజ్ చేస్తున్నారు అనమాట. చాలా మంది చెప్పి పంపిస్తారు, మీరు అక్కడికి వెళ్ళండి వర్క్ మంచిగా అవుతుంది అన్నప్పుడు ఆ ఆనందం అంతా ఇంత కాదండి. ఒకటి, చిన్నప్పటి నుంచి నేను ఏ రోజు కూడా డబ్బుల వెనుక పరిగెత్తలేదు. ఏదున్నా సరే వర్క్ చూడండి సార్, తర్వాత డబ్బులు ఇవ్వండి అని, ఇది నా కాన్సెప్ట్ అనమాట. ఏ రోజు నేను డబ్బులు తీసుకోలేదు. ఫస్ట్ వర్క్ చేసిన తర్వాత నచ్చినాక వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఏదైతే హ్యాపీనెస్ ఉందో అది చూసినట్టు పొంగిపోయాడు అన్నమాట. ఈ రోజు అయ్యప్ప స్వామి టాపిక్ వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే దాదాపుగా 2 నెలల నుంచి నేను ఏం చేసినంటే షాప్ మీద సరిగా లేను. అయితే ఏంటంటే సేవ భావం ఎక్కువ అనమాట నాకు. ఇప్పుడు ఏం చేస్తామంటే మాది ఒక టీం ఉందండి, ఒక 25 మెంబర్స్ టీం ఉన్నాం మేము అయ్యప్ప స్వాములము. అయితే ఈ సాములం అందరం ఏం చేస్తామంటే ఒక 15 మంది అయ్యప్పలం ఉన్నాము, 10 మంది సివిల్ సాములు ఉంటారు. వీళ్ళంతా సేవ అంటే ఫస్ట్ ఉంటారు అనమాట. అయితే ఈ సేవ గురించి అలంకరణ, మా తమ్ముడు స్వామి, మా గురుస్వామి వీళ్ళందరూ సేవ చేసుకుంటారు. ఇక వంట ఉండడం ఒక 50 మందికి, 100 మందికి, 200 మందికి మనం ఏమన్నా సరే భిక్ష చేస్తున్నాం పోయి. ఆ క్రమంలో చాలా మంది కస్టమర్ రెస్పాన్స్ ఇవ్వలేదండి. 2 months నుంచి నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ అదే. ఇప్పుడు నేనేందో మీకు తెలియదు, మీరేందో నాకు తెలియదు. ఫస్ట్ టైం మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకు ఏంటంటే ఫోన్ లేపుతా నా తప్పే అది. ఎందుకంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టుకున్నప్పుడు నేను అనుకోలేదండి ఈ స్థాయికి నేను వస్తా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు నేను కూడా కళ్ళలో కూడా అనుకోలే. ఆ దేవుడు అయ్యప్ప స్వామి కానివ్వండి, ఒక దేవుడు కానివ్వండి, మన మనసు మన పని ఈ రోజు ఈ స్థాయిలో పెట్టింది నన్ను. అదంతా మీ బ్లెస్సింగ్స్ ఏనండి. అయితే నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే ఒకటి 2 months నుంచి నేను చాలా మందికి రెస్పాన్స్ ఇవ్వలే, చాలా మంది ఫోన్లు రిసీవ్ చేయలేదు. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, భజనలో పోవడం కానివ్వండి, ఆ సౌండ్ లాగా నాకు ఇన్వాల్వ్ అవ్వడం పోవడం కానివ్వండి, ఇట్లాంటి చాలా ఉన్నాయన్నమాట. ఇది ఏం లేదండి.
ఉన్నది ఒక మాట, ఈ రోజు కష్టమే నన్ను ఈరోజు ఈ పొజిషన్ లో పెట్టింది. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చెడిపోలేదు. ఓకేనా? ఈరోజు బలరాం ఫుట్వేర్ అంటే నాట్ ఫర్ జోక్. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఏదో పెద్ద షాపు, హై లెవెల్ షాపు. అది ఏం లేదండి, ఒక్కడితోని స్టార్ట్ అయిన షాప్ ఇది. అంటే మా నాన్న నాకు నేర్పించిన, మా నాన్న నాకు గురువు. మా నాన్న ఈ రోజు మా నాన్న నాకు చూపించిన విద్య అది. ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే నా ఎంబడి ఒక నలుగురు నడుస్తారండి. ఒక నలుగురు, నేను ఒక 5 మంది కలిసి ఈరోజు కష్టపడుతున్నాం. మనము షాప్ ఇంత రన్ చేస్తున్నామండి. ఈ మధ్యకాలంలో ఒక 4-5 సార్లు ఢిల్లీ పోవడం జరిగింది. ఆ ఢిల్లీలో కూడా కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ఇవ్వాలి, ఏదైనా మంచి చేయాలి. ఇంకోటి ఏంటంటే అందరు చేసినట్టు పైన పని మా షాప్ లో ఉండదు. మా షాప్ లో ఏంటంటే ఏదైనా వర్క్ వచ్చింది అంటే మనస్ఫూర్తిగా ఒక ఇదేంటంటే అండి, తీసుకున్న తర్వాత మనం ఏదో పైన పని చేసినాము ఇచ్చినాము, మళ్ళీ 2 రోజుల తర్వాత కంప్లీట్ రావద్దు. నేను చేసిన వర్క్ ఏదున్నా సరే, ఏది కంప్లీట్ రావద్దని ఆలోచిస్తా అండి. ఏదున్నా సరే నా సొంతంగానే ఆలోచిస్తా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంత షాపు రొటేషన్ చేస్తున్నాండి. ఇంత స్టాక్ ఇది ఏంటంటే కస్టమర్లకు కూడా మనకు బెనిఫిట్ కావాలి. ఎందుకంటే కస్టమర్ను నమ్ముకొని వస్తుర్రు, మన ద్వారా వాళ్ళకి ఏదైనా లాభం కావాలన్నట్టుగానే మనం ఆలోచిస్తామండి. మీరు చూస్తున్నారు కదా, ఇంత స్టాక్ తేవడం జరిగింది. ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతున్నా అంటే అంతా మీ బ్లెస్సింగ్స్ ఏనండి అవి. అది ఏదున్నా సరే ఈ యూట్యూబ్, ఇన్స్టా ద్వారానే మీరు నాకు పరిచయం అయ్యారు. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే మీరు క్షమించాలి. ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఒక్కటే, నేను ఈ 2 నెలల నుంచి రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వలేదు కస్టమర్లకి. నా వల్ల ఏదైనా తప్పు జరిగితే మీరు మన్నించండి. ఎందుకంటే నరేష్ ఏదో మీకు తెలియదు, మీరేదో నాకు తెలియదు, నేనేదో మీకు తెలియదు. నేను ఎన్నో రోజు అనుకుంటున్నా ఒకరోజు వీడియో చేయాలంటే సందర్భం రాలేదు. ఈ రోజు ఆ సందర్భం వచ్చింది. ఆ వచ్చినందుకే ఇవన్నీ క్లారిటీతో నేను మీకు వీడియో పెడుతున్నా. ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా అది. ఎందుకంటే నాకు పొగరు లేదు, ఎటువంటి ఇది లేదండి. నేనేమంటానంటే అండి, డబ్బులు కాదు ఇంపార్టెంట్, మనిషికి వాల్యూ. నేను ఏం పని చేస్తున్నది కాదు. నాకు ఎవరైనా మనస్ఫూర్తిగా మాట్లాడిర్రు అంటే వాళ్ళ కోసం నేను ఏం చేయడానికైనా రెడీ ఉంటా. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చినవానండి. ఈరోజు షార్ట్ కట్ లో నేను రాలేదు. ఇవేంటంటే నేను ఈరోజు చెప్పడానికి రీజన్ ఏంటంటే పదే ఈ 2 నెలలు నేను మీకు రెస్పాన్స్ ఇవ్వలే. ఇది ఒక్కటే మిస్టేక్. ఇంకోటి కస్టమర్లకు కూడా కొద్దిగా ఏంటంటే తిప్పడం ఉంటదండి. ఎందుకంటే కస్టమర్లు అనేది ఈరోజు విజయవాడ, గుంటూరు, కర్ణాటక, చెన్నై, తమిళనాడు ఇది అదేని కాదండి, చాలా దూరం కస్టమర్స్ వస్తున్నారు. నా దగ్గర వచ్చినందుకు ఈ రోజు దాదాపు నేను డైరీ కూడా మెయింటైన్ చేయలేదండి చిన్నప్పటి నుంచి. అలా మెయింటైన్ చేస్తే సరే బుక్కులు సరిపోవు. అలాంటి పొజిషన్ లో మనము ఈ రోజు చూడండి, నేను డైరీ అనేది మెయింటైన్ చేసిన. ఇది చూడండి, ఇది డైరీ అనేది నేను 16వ తారీఖు 12వ నెల 2013 లా మెయింటైన్ చేసిన అనమాట డైరీ. ఈ డైరీ మెయింటైన్ చేస్తే మనకి ఈ రోజు డైరీ చూసుకుంటే నిండిపోయిందండి. ఈ రోజు ఇదిగోండి మొత్తం డైరీ నిండిపోయింది. ఈ రోజు ఇంతమంది కస్టమర్స్ చిన్న చిన్న పొరపాటు జరుగుతాయి. నేను అన్ని దాని కరెక్ట్, నేను అన్ని దాన్ని కరెక్ట్ చేస్తా అని చెప్పను. ప్రతి ఒక్క వర్క్ లో ఏదో మిస్టేక్ ఉంటదండి. ఎందుకంటే మనము ఈ రోజు ఎంతమంది అంటే ఫోన్లు చేసి మెచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నరేష్ గారు ఈరోజు మీరు చాలా గ్రేట్ అండి, ఇంత చిన్న అసలు మీకు ఐడియా ఎట్లా వచ్చింది, మీరు ఎట్లా చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఇది మీకు క్లారిటీ చెప్దామనే ఇదంతా నేను చెప్పడం జరిగింది మీకు. మీరు చూస్తారు కదండి, ఇలాంటి బుక్కులు చిన్నప్పటి నుంచి నేను పనిచేస్తే ఎన్నో నిండిపోయేటివి. చాలా మంది తెలియక ఏం చేస్తారంటే యాటిట్యూడ్ అనుకుంటారు, చాలా మంది పొగరు అనుకుంటారు. అవన్నీ ఏం లేవండి. ఒక్కటి ఏంటంటే కస్టమర్లకు మనము రెస్పాన్స్ ఇవ్వాలి, అది నా బాధ్యత. కస్టమరే నా దేవుళ్ళు, కస్టమర్లే నాకు అన్ని. ఈ రోజు యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ ఇవి నాకు లైవ్ పెడుతున్నాయి, అన్నం పెడుతున్నాయి. నా వల్ల ఒక 5 మంది నేను పనిచ్చే స్థాయిలో నేనున్నా. చాలా 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 హ్యాట్స్ ఆఫ్ అండి ప్రతి ఒక్కరికి. పేరున కష్టాన్ని నమ్ముకోండి, ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది. ఈ రోజు నేను ఇంత చెప్పడానికి రీజన్ ఏంది అంటే చెప్తున్నా కదా, ఈ 2 నెలలు నేను చాలా గ్యాప్ ఇచ్చిన అందరికి. నాకు మరొక్క ఫీల్ వల్లనే కొద్దిగా డిసప్పాయింట్ అయినా నేను కూడా. ఎందుకంటే కస్టమర్లకు మనము రెస్పాన్స్ ఎప్పుడైతే ఇయ్యమో, అరే ఫోన్ చేస్తే ఇప్పుడు ఒక మాట. ఇంకోటి మెయిన్ చెప్పే రీజన్ ఏంటంటే ఇప్పుడు 70,000 సబ్స్క్రైబర్లు రండి. నాకు 70,000 పైన ఎవరు. ఇన్స్టాలో మొన్న రీసెంట్ గా పెట్టినా నేను 10,000 రీచ్ అయ్యారు. దగ్గర దాదాపు 9,000 చిల్లర వచ్చారు, 10,000 రీచ్ అయ్యారు ఒక్కసారి. చాలా మంది ఏమంటారు, ఏమైనా ఫోన్ లేపో ఫోన్ చేస్తా అంటే, నేనున్న పొజిషన్ ఎట్లాంటిదంటే అండి, ఈ 70,000 మంది మీరు ఒకసారి ఆలోచించండి. ఇన్ని ఫోన్స్ కాల్స్ నాకు వచ్చినాయి అన్నప్పుడు ఈ రోజు ఏంటంటే నాకు ఒక ఫ్యామిలీ ఉంది. నాకు మేము 13 మెంబర్స్ కలిసిమెలిసి ఉంటాం, అందరము ఉమ్మడి కుటుంబం అనమాట మొత్తము. దానివల్ల ఏంటంటే నేను టైం ఇవ్వలేకపోతా. చాలా మంది ఏమంటారు అంటే, నరేష్ గారు మీరు ఫోన్ రెస్పాన్స్ ఇయ్యరు అని అంటారు. ఎందుకంటే షాప్ అనేది ఒకటి ఉంది, ఏదైనా ఉంటే మీరు రావచ్చు. కొద్దిగా పని చేసే క్రమంలో కొద్దిగా ఆలస్యం అయి ఉండొచ్చు. కొద్దిగా మీరు నన్ను అర్థం చేసుకొని కొద్దిగా కోఆపరేట్ చేసారంటే బెస్ట్ సర్వీస్ చేయాలనేది నా ఆలోచన. అంతకు మించి ఇంకోటి ఏది లేదండి.
నన్ను ఏంటంటే ఈ రోజు ఈ స్థాయిలో పెట్టిన బలరాం ఫుడ్ వేర్ ఒక పేరు పెట్టుకున్నా కదా, మా నాన్నగారి పేరులో పెట్టిన అన్నది నాకు ఆనందం ఎక్కువ ఉంది. ఈ రోజు 70,000 సబ్స్క్రైబర్ నాట్ ఫర్ జోక్ అండి. చాలా మంది నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని ఎన్నో వీడియోలు వచ్చినాయి. ఇప్పుడు చెప్పుల షాప్ లో వీడియోలు వస్తున్నాయి, ఏవేవో వస్తున్నాయి. నేనేం చెప్పు నాకు వెళ్ళొద్దు. నాకు నేనేమంటున్నానండి, ఏదైనా సరే ఈ రోజు నా వల్ల ఒక 2 months మీకు కొద్దిగా ఇబ్బంది పెట్టినా నేను, ఇక నుంచి మీరు రండి. ఒక టైం అయితే తీసుకుంటా అండి, ఒక 1 week 10 days టైం ఖచ్చితంగా ఇవ్వాలి మీరు. ఎందుకంటే కులవృత్తి చేసే వాళ్ళు ఎవరు లేరు, తగ్గిపోయారు, చాలా ఆల్మోస్ట్ తగ్గిపోయారు. ఉన్న కొంతమంది ఉన్నాం, చేసుకుంటున్నాం వరకు, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా? మేము ఏం పని చేస్తున్నాం అనేది కాదు, మాకు రెస్పెక్టేషన్ ఇంపార్టెంట్. డబ్బుల వెనుక పరిగెడితే నేను ఏ రోజు సరే డబ్బుల వెనుక పరిగెత్తలేదండి. కస్టమర్స్ వస్తే వాళ్ళు ఎంతసేపు హ్యాపీగా ఉన్నారు అనేది ఆలోచిస్తా. కొంతమంది అంటే ఈ మధ్య రివ్యూస్ రాస్తున్నారు. అదేం రివ్యూస్ రాస్తున్నారు అంటే వాళ్లకు నాకు మాటలు లేక, నేను షాప్ దగ్గర లేకపోవడము, వాళ్ళు వచ్చి ఏదో నా గురించి తప్పుగా అనుకోవడము, అండర్స్టాండింగ్ లో వీడియో రివ్యూస్ రాస్తున్నారు తప్పితే మనవి ఏమున్నా పాత నుంచి మీరు ఒకసారి డేట్లు చూడండి, ఒకసారి పాత రివ్యూస్ కూడా అన్ని 100కి 100% రివ్యూస్ అండి. మీరు ఒకటండి, ఇలాగే ఆదరించండి, అభిమానించండి. మీ నరేష్, నిజం చెప్తున్నా, ఇట్లాంటిది ఏదేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఇంకోటి ఏం చెప్దాం ఇంకా, థ్యాంక్ యూ.